సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అందరూ ఇంతకుముందు ఓన్లీ ఆపరేషన్ చేసి ఇదే ట్రీట్మెంట్ అనుకునేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు కంప్లీట్గా ఆ ఆలోచనే మారిపోయింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటాం. మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటామంటే సర్జరీ ఫాలోడ్ బై అవసరమైతే మనం హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి మనకు కీమోథెరపీ అవసరం వస్తే కనుక కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఇంతకుముందు లోకల్ డిజీజ్ అనుకునేవాళ్ళం, లోకల్ క్యాన్సర్స్ అనుకునేవాళ్ళం. బట్ మనం లిటరేచర్లో మనం ఫర్దర్ పబ్లికేషన్స్లో మనకు తెలిసింది ఏమంటే అది సిస్టమిక్ డిజీజ్ అని ప్రూవ్ అయింది. సో వెన్ సిస్టమిక్ డిజీజ్ ఇస్ దేర్ మనం ఓన్లీ సర్జరీ ఒక్కటే సరిపోదు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మనం కీమోథెరపీ అండ్ రేడియేషన్ అకార్డింగ్ టు మనం హిస్టోపెథాలజీ రిపోర్ట్ మనం చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దానికి. సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలేము. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి టార్గెటెడ్ ఏజెంట్స్ వచ్చున్నాయి. అట్ ది సేమ్ టైం ఇమ్యునోథెరపీ కూడా మనకు యాడ్ అయ్యింది. సో వీటన్నిటి ట్రీట్మెంట్లో మనం కంప్లీట్గా మనం క్యూర్ చేసుకోవడానికి, లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవడానికి, మొత్తం మనం క్యాన్సర్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ట్రీట్మెంట్ అనేది ఒక్క సర్జరీతోనే లిమిటెడ్ కాదు. సో ఈ అన్ని రకాల పద్ధతులు మనం యూజ్ చేస్తాం.